చాలా మంది ఆసుపత్రి పాలయ్యారని పక్షులు పశువులు కూడా ఇబ్బందులు పడుతున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ 36వ వార్డులో జరిగిన కైట్ ఫెస్టివల్లో చిన్నారులతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు. సంక్రాంతి పర్వదినాన్ని చిన్న పెద్ద అందరూ కలిసి మెలిసి పండగ జరుపుకుంటున్నారని తెలిపారు. చిన్నారులతో కలిసి గాలిపటాలు ఎగురవేయడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు సంక్రాంతి పండుగలో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా పిల్లలు పెద్దలు అందరూ కలిసిమెలిసి గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు నేను కూడా పిల్లలతో పాటు ఇక్కడ ఈ పతంగులు ఎగరవేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. కొత్త సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండగ సంక్రాంతి పండగ. అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు వచ్చేటువంటి పండగ ఈ సంక్రాంతి పండగగా మనం జరుపుకుంటాం. అయితే ఏ పండగ అయినా కూడా దాని వెనుక ఒక సైన్స్ ఉంటుంది. ఆ పండగ వెనుక ఒక నమ్మకం ఉంటుంది, ఒక విశ్వాసం ఉంటుంది. మనం ఈరోజు సంక్రాంతి పండుగ కూడా చలికాలంలో వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా చలిలో మనం అందరం కూడా ఇళ్లలో ఉంటే సూర్యరశ్మి మన శరీరానికి తగలక ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందువల్ల ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా బయటకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా పతంగులు ఎగరేయడంలో ఎండ మన శరీరం మీద పడి విటమిన్ డి మన శరీరానికి లభిస్తుంది. విటమిన్ డి మన లభించడం ద్వారా ముఖ్యంగా ఎముకల పటుత్వం పెరగడం కావచ్చు, చర్మ వ్యాధుల నుంచి దూరంగా ఉండేటువంటి ఒక సైన్స్ ఉంది, ఒక నమ్మకం, ఒక విశ్వాసం కూడా ఉంది. అదేవిధంగా నువ్వుల ముద్దలు తింటాం, చలికాలం రకరకాల పిండి వంటలు తింటాం. అది శరీరానికి వేడినిచ్చేటువంటి పిండి వంటకాలు కూడా మనం తింటూ ఉంటాం. ఈరోజు సంక్రాంతి